జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. 5 బిల్లు ఇలా పంచప్రాణాలు వీకేటట్టు ఉన్నది. డైరెక్ట్గా చెప్పాలనంటే ఎవరిది? అపోజిషన్ పార్టీ. ఓ పెద్ద రాజకీయ రభసనే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కురుక్షేత్ర రణరంగమే. దానికంటే ముందు ఈ 5 బిల్లు నేను డిస్కస్ చేసే కంటే ముందు దయచేసి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ మీకు నచ్చిన ఆర్ మేము చెప్పింది మీకు నచ్చకపోయినా మీ కమెంట్ రూపంలో సబ్జెక్టివ్ నరేటివ్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ చిట్టా లోపలికి పోదాం. ఫ్రెండ్స్, ఒక 5 బిల్లు తీసుకొని వస్తున్నాడు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ సర్కార్. ఈ 5 బిల్లు భారతదేశం యొక్క రాజకీయాలను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రాజకీయ భవిష్యత్తును కూడా మార్చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ 5 బిల్లులు ఏంది, మోదీ సర్కార్ ఏం చేయబోతున్నది అనే దాని మీదనే ఇయాలటి మన చిట్టా. జనరల్గా మాన్సూన్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ అనేది ప్రతిసారి జరుగుతుంది. అండ్ ఈసారి 21 జూలైకి ఇది స్టార్ట్ అవుతుంది. ఇది 21 జూలైకి అయిపోయిన తర్వాత 23 జూలైకి ఒక సప్లిమెంటరీ డిమాండ్ల కోసము బడ్జెట్ ప్రవేశం కూడా పెడతారు. ఇది నార్మల్ యూజువల్ ప్రొసీజర్ ఉంటుంది. యూనియన్ బడ్జెట్ అనేది ఆల్రెడీ మనము పెట్టుకున్నాం కాబట్టి దానికి సప్లిమెంటరీ అనేది ఎవ్రీ సీజన్కి ఒక ఆనవాయితీలాగా పెట్టుకుంటూ వస్తారు. ఇది ఒక యూజువల్ కామన్ ప్రాక్టీస్. అయితే క్రిటికల్ హైలైట్ ఆఫ్ ది సెషన్ ఏమున్నది అని చెప్పి మనం మాట్లాడితే 5 సిగ్నిఫికెంట్ లెజిస్లేషన్స్ తీసుకొని వస్తున్నది మోదీ సర్కార్. ఇది భారత్ యొక్క రాజకీయ భవిష్యత్తునే మార్చే రకంగా ఉన్నది. ఇట్ విల్ చేంజ్ ది పొలిటికల్ డైరెక్షన్ అండ్ ది కండిషన్ ఆఫ్ ఇండియా పర్మనెంట్లీ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. పొలిటికల్ అట్మాస్ఫియర్ అనేది ఫుల్ హీటప్ అయి ఉన్నది. ఎల్నినో ఎఫెక్ట్ రాజకీయాలలో కూడా కనబడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది రాజకీయ నాయకులకు ఒక సీరియస్ కన్సర్న్ అయింది. అంటే ఇది ఎట్లుంటుంది అని అంటే, నువ్వు వింటావా అయినవా, నువ్వు వినకపోతే అచ్చా ఠీకే భాయ్, నో ప్రాబ్లం, నై సున్నా కతే రే, మోటా భాయ్ నై సున్ రే కతే, ఆ ఠీకే సాబ్ మే దేఖ్ లేతా. అంటే గిరీష్ ఇప్పుడు ఇది కరెక్టా అన్న ప్రశ్న మీ దాంట్లోకి వస్తుంది కదా. రాజకీయాలలో అన్నీ కరెక్ట్. దేశహితంలా ధర్మాన్ని రిస్టోర్ చేయడానికి రాజకీయాలల్లో అప్పుడప్పుడు అబద్ధం కూడా ధర్మమే. కురుక్షేత్రం అదే చెప్పింది కదా. సో ధర్మం రిస్టోర్ అవుతున్నది, దేశ భవిష్యత్తు గట్టిగా ఉంటుంది అని అంటే అబద్ధానికి సై, రాజకీయాలకు కూడా సై అని చెప్పి మాట్లాడుతున్నా. అయితే అపోజిషన్ ఎందుకు ఇంత భయపడుతున్నది, పొలిటికల్ డైనమిక్స్ ఈ సెషన్స్లో ఏం మారుతున్నాయి అని చెప్పి మాట్లాడితే, పొలిటికల్ డైనమిక్స్ అని చెప్పి మాట్లాడే కంటే ముందు ఎస్పెషలీ అపోజిషన్ పార్టీలు బాగా స్ట్రెస్ఫుల్, బీపీ షుగర్లు తారాస్థాయికి చేరుతున్నాయి. డాక్టర్లు పరేషాన్ అవుతారు, ఎందుకంటే మీటర్లు వలుగుతున్నాయి. కంప్లీట్గా చెప్పాలనంటే షుగర్ స్పైకులు మామూలుగా అయితలేవు. సంప్రదింపులు కూడా జరుగుతాయి. ఇప్పుడు జబర్దస్త్ నెగోషియేషన్లు కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉన్నది, రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు. చాలామంది రియలైజ్ అవుతారు, నెగోషియేట్ అవుతారు, కొంతమంది కాంప్రమైజ్ అవుతారు. దెర్ విల్ బి బిగ్ పొలిటికల్ పాసిబుల్ రామిఫికేషన్స్ అని చెప్పి మాట్లాడతారు. అయితే ఇది మెయిన్గా ఎవరెవరి మీద వర్తిస్తుంది ఈ ప్రెషర్ అని చెప్పి మనం మాట్లాడితే టీఎంసీ, డిఎంకే, ఇన్ఫ్యాక్ట్ సమాజ్వాదీ పార్టీ. టీఎంసీ పని ఖతం అయిపోయింది ఏడుకాడికి. దీది కాదు, ఈమె డాయన్ అని చెప్పి అందరికీ పరిచయం అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ బెంగాల్లో జరుగుతున్న ప్రతి విషయం మీద నాకు గర్వం ఉంది, నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మమతా బెనర్జీని మళ్ళా సామ దామ దండ భేదాలు అని అంటారు కదా, ఎటువంటి లాజిక్ ఉపయోగించి ఆమె ఓడగొట్టినా నేను సంతోషపడతా. యావత్ భారతావని కూడా సంతోషపడుతుంది. ఎందుకనంటే ఆమె మనకు తలను నొప్పి అయిపోయినుండే, ఆ పెయిన్ని కుక్కాల్సిందే, ఒంగబెట్టి నిలబెట్టి కుక్కాల్సిందే, కుక్కిండ్రు. ఇక కుక్కిన పెయిన్ ఏం చేస్తుంది కదా అని అంటే కాదు, కుక్కిన పెయిన్ ఇంకా కుక్కుతూనే ఉండాలా. సో టీఎంసీ, డిఎంకే ఎందుకు గిరీష్ ఏమైంది అని అంటే అది మీ అంచనాకు వదిలిపెడుతున్నా. సమాజ్వాదీ పార్టీ, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు, రామ మందిరాన్ని ప్రాణప్రతిష్ఠప్పుడు కూడా రాని ఆత్మలు ఇలా రామ మందిరంలో అయితే పంచాయతీ ఎట్లా చేస్తున్నారు? అవరా భయ్, ఇష్యూ జరిగింది, జరగలేదని అంటలే, నీ ఇంట జరగలేదా బయట జరగలేదా, జరిగింది ఇష్యూ. దాని మీద చిత్రగుప్తలో మేము కూడా స్పందించిన, మోదీ గారు మీరు మాట్లాడితే అయిపోతుంది కదా అని. బట్ డీవియేట్ కాము సబ్జెక్ట్లా. ఇవాళ 500 సంవత్సరాల తర్వాత రామమందిరం కూడా వచ్చిందనంటే వాళ్ళు చేసిన త్యాగాలే. నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేసినావు అని అంటే చెమచెక్కలు ఆడినావు, చెక్క భజనలు చేసినావు. అల్లాడ ప్రాణ త్యాగాలు చేసిండ్రు.
సో లెట్ అస్ నాట్ డీవియేట్ ది సబ్జెక్ట్. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ అండ్ డిఎంకేకి జబర్దస్త్ జట్కా పడుతుంది. అయితే గిరీష్, సంప్రదింపులు, నెగోషియేషన్స్ అని అన్నావు కదా, అంటే రాజకీయాలల్లా మర్డర్లు ఉండయి, రాజకీయాలల్లా సూసైడ్లు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాళ్ళంతా వాళ్ళే చంపుకునేటట్టు చేస్తారు, రాజకీయ భవిష్యత్తు కోల్పోయేటట్టు చేస్తారు. అంటే రాజకీయాలలో ఏదైనా బిల్లు పాస్ కావాలన్నా, లేకపోతే ఏదైనా రాజకీయ డెసిషన్ తీసుకోవాలన్నా రెండు ఉంటాయి. నేను అపోజ్ చేస్తున్నానా, లేకపోతే దానికి సమర్థిస్తున్నానా. నువ్వు అపోజ్ చేస్తున్నావు అబిడా అని చెప్పి మనం చూస్తున్నప్పుడు, నేను అపోజ్ చేస్తున్నా, నేను అందుకే ఓటేస్తలేను అంటే అది ఇండైరెక్ట్గా సమర్థించినట్టే కదా. కరెక్టా రాంగా? సో ఈ మన ఇదేమంటారు, అబ్స్టెన్షన్ అని చెప్పి మనం మాట్లాడతాం. అని అంటే నేను న్యూట్రల్ ఉన్నారా బై, నాకు ఇష్టం లేదు, నేను వస్తలేను మనం అంటాం. నన్ను గుంజకరా బై, నన్ను గుంజకరా బై అంటే దాని అర్థమైంది. రాహుల్ గాంధీకి అయితే నేను సపోర్ట్ చేస్తలేను, బీజేపీకి డైరెక్ట్ చేయకపోయినా. దేశహితంలో ఏదైనా మంచిదే. సో లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ అబ్స్టెన్షన్. ఈ న్యూట్రల్ కేటగిరీ ఉంటుంది చూడు, రసవత్తరంగా ఉంటుంది, దీని మీద జర మాట్లాడదాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, డిఎంకే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే, డిఎంకే అగర్ ఇప్పుడు బై ఛాన్స్ వచ్చేసి మోటాబాయ్ చెప్పినందుకో, లేకపోతే దేశ ప్రధాని చెప్పినందుకో బీజేపీకి సపోర్ట్ చేసిర్రు అనుకో చేస్తారు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పోయి ఓడికి సపోర్ట్ చేసింది, మల్లన్న పితాతే పార్టీకి ఖచ్చితంగా చేసింది. సో విజయ్కి విజయకేతనం ఎగరేసింది కాబట్టి కాంగ్రెస్కి మన డిఎంకేకి బగబగ మండుతూనే ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ ఎవడు పట్టించుకుంటాడు ఇవాళ రేపు, దాని చరిత్రనే కాంగ్రెస్ ఈయన చరిత్ర. కాకపోతే ఒక పెద్ద ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటే, భారతీయ జనతా పార్టీని సింగిల్గా సింహంలాగా వచ్చి కొట్లాడేంత సీన్ లేదు. గుంపులుగా రావాలా, అన్ని గుంపు మేస్త్రులు అందరూ కలిసి రావాలా. మళ్ళీ ఈ గుంపుల ముంపు అవుతుంది కదా డిఎంకేకి. కాంగ్రెస్ ఒక్కడు పక్కకు జరిగిన అపోజిషన్ ఫ్యాక్షన్స్ డిఎంకే మీద మాట్లాడతాయి కదా. సో అందుకే వాడు ప్రొఫెషనల్గా ఉండాలా, అసర్టివ్గా ఉండాలా, వాడు అగ్రెషన్ని కంట్రోల్ చేసుకోవాలా, వాడు కాంపిటీషన్ చూపుతూనే కాంపిటెన్సీ పెంచుకోవాలి. ఇది హైలైట్ చేసుకుంటూ రావాలి. ఇక తృణమూల్ కాంగ్రెస్ అంటావా, బొందలగడ్డల మీద మూలలు కొట్టుడు తప్ప ఇంకేం లేదు. ఇక కరెక్ట్గా చెప్పాలనంటే ఎందుకు అనంటే, అలా ఉన్న పార్టీలు ఉన్నోళ్ళే ఇది నా పార్టీ, నేను పెట్టిన పార్టీ, వాళ్ళది కాదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి నేను అసలైన ఓనర్ని అని చెప్పి మహారాష్ట్ర టైప్ ఆఫ్ రాజకీయాలు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయి. మమతా బెనర్జీ లీడర్షిప్ గురించి, వాళ్ళ పార్టీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. నౌ లెట్ us కమ్ టు ది 5 క్రిటికల్ బిల్స్. మోదీ సర్కార్ తీసుకొస్తున్నది ఏంది, అపోజిషన్ పార్టీస్కి వెన్నుల వణుకెందుకు కుడుతున్నది అని అంటే, 5 క్రూషియల్ ఏవైతే బిల్స్ ఉన్నాయో ఈ మాన్సూన్ సెషన్లా తీసుకొని వస్తున్నాడు చూడు మోదీ సర్కార్, అందులో నుంచి 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఉన్నాయి. ఇవి తరతరాలుగా లాంగ్ ఎగో నుంచి పెండింగ్ అయి ఉన్నాయి. సో లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ బిల్ వచ్చేసి నారీ వందన బిల్. దీన్నే ఉమెన్స్ ఎంపవర్మెంట్ బిల్ అని చెప్పి మాట్లాడారు. ఛాతి గుద్దుకున్నారు, తొడలు కొట్టుకున్నారు. బాలకృష్ణ సినిమాల కంటే ఎక్కువ తొడలు కొట్టుకున్నారు. ఇక్కడ కొట్టుకొని నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ పార్లమెంట్లోనే నేను బిల్లు రిజెక్ట్ చేశా అని అన్నారు. ఇది మోటాబాయ్ అమిత్ షా ఈగో హర్ట్ చేసింది బాగా. ఐసా కర్తే ఆప్, చలో ఠీక్ హై దేఖ్ లేంగే, జాన్ దే దేంగే హమ్ దేశ్ కే లియే అని చెప్పి అగ్రెసివ్గా మాట్లాడతాడు. మళ్ళా మోటాబాయ్ ఏం చేసిండు, నువ్వు లాస్ట్ సెషన్లో రిజెక్ట్ చేసినావు కదా కాక, చలో మీ కళ్ళల కాకులు ఓడవా, మీ కళ్ళల కాకులు ఓడవా, ఇప్పుడు మాట్లాడదాం అని చెప్పి మాట్లాడతారు. ఎందుకు అని అంటే, దీనికి ఈ బిల్లు పాస్ కావాలనంటే ఇట్ షుడ్ హ్యావ్ ఎ మెజారిటీ ఆఫ్ 360 మెంబర్స్. దీనికి పాస్ కావాలనంటే ఇప్పుడు అపోజిషన్ల నుంచి ఒక 61 మంది ఎంత 61 మంది నేను న్యూట్రల్గున్నారా బై, నేను రాను అని ఒక్క మాట మాట్లాడాలి, రాలేదనుకో అపోజిషన్ యొక్క స్ట్రెంత్ 500 కంటే కిందికి పడిపోతుంది. అంటే పొటెన్షియలీ 335 మెజారిటీకి ఇల్లది పడిపోతుంది. అప్పుడు క్యాలిక్యులేషన్ బిల్ పాస్ చేయడానికి ఎవరికి ఫేవర్ అవుతుంది, నారీ వందన బిల్కి వందనం పలుకుతుంది. దేశ హితంలా నడవాలి. రాజకీయాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి. మనం ఫిలాసఫీలు మాట్లాడతలేము, రాజకీయం అని అంటారు అందుకే దాన్ని. దాని తర్వాత చూడముచ్చటి బిల్లు, మన రేవంత్ అన్నకు చాలా దగ్గరైన బిల్లు, లొల్లి వేస్తాడు తెలంగాణ గల్లీల డీలిమిటేషన్ బిల్లు. దీనికి సింపుల్ మెజారిటీ కావాలి రేవంత్ అన్న, పెద్ద మెజారిటీ కూడా అవసరం లేదు. దీనికి సింపుల్ మెజారిటీ కావాలి. దీనికి 2/3 మెజారిటీ అసలే అవసరం లేదు. ఈ డీలిమిటేషన్ అని అంటే మనం బౌండరీలు మళ్ళీ రీడ్రా చేస్తాం. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులల్లో ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ భారతీయ జనతా పార్టీ కెమిస్ట్రీ నడుస్తుందో, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదో మైకు ముంగట
కొంచెము గొప్ప మాట్లాడనీకే ప్రయత్నం చేస్తాడు తప్ప నా ఆట చూడు నా పాట చూడు అని చెప్పి ఒక ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది తప్ప యాక్చువల్గా మాత్రము ఒక అడ్డంకి మాత్రం పెట్టాడు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇది రాజ్యసభలో కూడా పాస్ అయిపోతుంది. మహాదేవుడు పేరు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా. సో దీని మీద పెద్ద కాంట్రవర్సీ లేదు, ఇది స్మూత్గా అయిపోతుంది. నారీ వందన బిల్కే కొంచెం జర మనకు పొలిటికల్ నెగోషియేషన్స్ కావాలా, ఏడేడ గడపరాలు దించాలో దించేసిండ్రు, ఎవడెవడు గ్రాచారాలు మార్చారో మార్చేసిండ్రు. ఇవాళ ఈ బిల్లులు తీసుకొచ్చినందుకు ఇందులో ఒక ఖతర్నాక్ బిల్లు ఉంది, లాస్ట్కి చెప్తుంది. ఆ బిల్లు అది ఇన్న తర్వాత వీళ్ళకు గాడిది కూడా గార్జేస్ అనిపిస్తుంది, అట్లుంటుంది మరి మనతోని అని అన్నట్టు పార్లమెంట్లో నడుస్తుంది. సో 2 బిల్లులు డిస్కస్ చేసినాం. నౌ కమ్స్ ద క్రూషియల్ బిల్స్. వీళ్ళకు బగబగ మండుతుంది చూడు. ఎస్పెషలీ మన టీషర్ట్లు వేసుకున్న రాహుల్ గాంధీకి, ద యూత్ ఐకాన్ ఆఫ్ భారత్, ఆయన చల్లగా బతకాలి నా ఆయువు పోసుకొని కూడా 200 సంవత్సరాలు తపవి, ఆయన తపస్వి, ఆయన తపస్వి. 1 నేషన్ 1 ఎలక్షన్, ఇది కాంగ్రెస్కి చాలా దగ్గర ఉంటుంది. ఎందుకు అని అంటే 1 ఫ్యామిలీ 1 లీడర్, అట్లా 1 నేషన్ 1 ఎలక్షన్, ఇది కాంగ్రెస్కి జల్ది అర్థమవుతుంది. ఇది ఏమవుతుంది అని అంటే ఇది ఒక కాంప్రహెన్సివ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, కాకపోతే ఒక రాడికల్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది కంప్లీట్గా. ఎలక్షన్ షెడ్యూల్ మొత్తము గిలిగిలి అని ఉంటుంది, మొత్తం గిలిగిలి అని ఉంటుంది. రాజమౌళి సినిమాలకు 2 సీక్వెల్ ఉండయి, ఒకటే సీక్వెల్ తగ్గేదలే అన్నట్టు అయిపోతుంది. నా దేశం నా ఎలక్షన్, నేను కాలు మీద కాలేసుకొని కూర్చుంటేనే ఆడికేందంట అన్న డైలాగ్ ఉంటుంది చూడు. రిజల్ట్ ఎట్లుంటుంది తెలుసా? రిజల్ట్లో ప్రజలు వచ్చేది ఫ్లవర్కే, గెలిచినాక డంకా మోగించేది ఫైర్కే. ఫ్లవరే ఫైర్ అవుతుంది. నేను ఏ ఫ్లవర్ గురించి మాట్లాడలే, ఏ ఫైర్ గురించి మాట్లాడలే, పుష్ప డైలాగులు కొట్టిన గంతే. ఇక ఎర్రి పుష్పాలు ఎంతమంది అవుతారని అన్నది నేను అలా విఘ్నతకి ఇడిచిపెడతా. సో ఈ బిల్ ఏం చేస్తుంది అని అంటే అన్ని రకాలుగా ఎలక్షన్స్ ఏదైతే గవర్నమెంట్ లెవెల్స్లలో జరుగుతాయి చూడు, అది లోక్సభ ఉండని, అసెంబ్లీ ఉండని, పంచాయతీ ఉండని, ఏదైనా ఉండని, అన్నిటిని సైమల్టేనియస్గా తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. అపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే అరే పంచాయతీలు ఎట్లా పెడతావు రాబాయ్ అని చెప్పి పంచాయతీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, ప్రాక్టికల్ డిఫికల్టీస్ చేస్తున్నాయి. అత్తారింటికి దారేదిలా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏడ తగ్గాలనో ఏడ నెగ్గాలనో తెలిసినోడు రా, ఇక మనోడికి మన అవసరం లేదురా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో ఏడ తగ్గాలనో ఏడ నెగ్గాలనో నాకు తెలిసి మోటాబాయ్ ఒక చిన్న ఇచ్చేస్తాడు, మోదీ గారు ఒక చిన్న ఇచ్చేస్తాడు, వరం ఇచ్చేస్తాడు. పంచాయత్ రాజ్ బాద్ మే కరేంగే, హా సునే దేకే హమ్ బోలే సున్ లియా మోదీ. ఇది బిస్కెట్ ఉంటుంది, ఓరియో బిస్కెట్, మీకు అర్థమవుతుంది కదా. మిగతాది యాక్చువల్గా పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అసెంబ్లీ ఎలక్షన్స్. స్టేట్లో ఏ పార్టీ పవర్లు ఉంటుందో దానికి డైరెక్ట్గా ఉంటుంది. మన దృష్టిలో ఫస్ట్ దేశ్కా అది అంటారు కదా, ఏది దాన్ని ఏమంటారు, సింహాసన్ సఖ్త్ रहना चाहिए और मजबूत सरकार के हाथों में रहना चाहिए. సో ఢిల్లీ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీలో జరిగే మన గల్లీ ఎలక్షన్స్ కూడా గట్టిగానే ఉండాలి. సో ఈ 2 ఒకసారి అయిపోయినాయి అనుకో, సూడు బుల్లమ్మ ఆట సిన్నోడిది అని చెప్పి ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? 1 ఫ్యామిలీ 1 లీడర్కి పడుతుంది. కరెక్టా రాంగా? సో ఇక ఫ్యామిలీ ఎవరు, ఆ లీడర్ ఎవరు అని అనేది అలా హీన చరిత్ర ఏందన్నది ఇక నేను నోరు పాడు చేసుకోలే, సంధ్యలలో నేను నోరు పాడు చేయదలుచుకోలే. ఈ పొలిటికల్ రెసిస్టెన్స్ అని అనేది ఇది ఒక అన్కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఇక లొల్లిలు షురు అవుతాయి దేశంలో. రెడీ ఉండరు, కంటెంట్ యూట్యూబర్లకు ఫుల్ వస్తుంది ఈ 1 నేషన్ 1 ఎలక్షన్లలో కంప్లీట్గా. దాని తర్వాత అసలైన సిసలైన గడ్డపార ఏంది తెలుసా? ఈ కమ్యూనిస్టులు అందరూ అనలిస్టులు అయి తిరుగుతున్నారు చూడు రోడ్ల మీద. ఇలా గాయ గత్తర ఎందుకు చేస్తున్నారు? అసలైన సిసలైన మతలబ్ చెప్తా ఇప్పుడు ఇన్నుండ్రి. FCRA అమెండ్మెంట్ బిల్లు వల్ల ఈ అనలిస్టులు అని చెప్పుకునే ఈ కమ్యూనిస్టులు అందరూ రోడ్ల మీద పంచాయతీలు చేస్తున్నారు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఇది ఆల్రెడీ మోటాబాయ్ సీదా స్టాంపు కొట్టిండు. వీళ్ళు పిలిచి వీళ్ళు కూర్చొని వీళ్ళని అడిగేది ఏం లేదు, ఆడ కట్టలు గట్ట. కాకపోతే అందులో ఒక క్రీ ప్రొవిజన్ ఏం పెట్టిండంటే, నువ్వు లంగలొచ్చే దందలు చేసి పైసలు తెచ్చినావు కదా దేశానికి, అవు తెచ్చినావు, ఏం చేస్తావు అని అంటుండే. అప్పుడు గుంజుకుంటా అని అనేది ఒక మాట తీసుకొచ్చిండు, గుంజుకొని నా దగ్గర పెట్టుకుంటా. దీనికి ఈ ప్రాపర్టీ సీజర్ అనే దానికి ఇది లా ఎన్ఫోర్స్మెంట్ చేయకుండా దీన్ని డైరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయలేం. సో దీనికి మనం బిల్ పాస్ చేయాల్సి వస్తుంది పార్లమెంట్లో.
అందుకే మోటాబాయిల మీద కనికరిచ్చిండు. చల్ బాక్స్ దియా, చల్ బిల్ ఆరో క్యా ఉకాడతా ఉకాడ్, ఏం బిక్తావు పీక్ అని చెప్పిండు. ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ లెజిస్లేషన్, సింపుల్ మెజారిటీ కావాలా. నాకు తెలిసి కళ్ళు మూసుకొని కళ్ళు కొట్టే లోపల హౌ మెనీ ఐస్ చేతులు, హౌ మెనీ నోస్ ఏం చేతి ఉండదు. అండ్ సో ది బిల్ ఆఫ్ FCRA ఈస్ పాస్డ్ ఇన్ ది పార్లమెంట్ అండ్ ద నంబర్ ఈస్ అని చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ అవా అని మొత్తుకుంటారు చూడు, అట్లా మొత్తుకోవాల్సి వస్తుంది. ఇంక ఇల్లది ఏముండదు, ఏడుపు తప్ప ఉండదు. ఏడేడికైనా ఏడుస్తారో కూడా తెలియదు ఇక నాకు. ఈ FCRA అమెండ్మెంట్స్ ఎస్పెషలీ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది గిరీష్ అని అంటే, ఇప్పుడు లొల్లె ఓడబెడుతున్నాడు మొత్తం దేశంలో. నేను కడాఖండిగా చెప్తా, క్రిస్టియన్ కమ్యూనిటీస్ అండ్ చర్చెస్ వీళ్ళకే పంచాయతీ అవుతున్నది. వక్ఫ్ మీద మొదలెట్టినప్పుడు వాత ఎవరెవరులేరు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఠేకాదారులు అందరూ మొదలెట్టిరు. ఇప్పుడు ఈ FCRA మేము సేవ చేస్తున్నాం, మేము స్కూల్లో పంపుతున్నాం, మేము స్కూళ్ళల్లో చదివిపిస్తున్నాం. సేవ లెక్కనే ఉండాలా, సేవల కన్వర్జన్లు ఎందుకురా? మళ్ళా పంచాయతీ ఆడ మొదలవుతుంది. సరే నువ్వు కన్వర్జన్లు తీసుకొస్తున్నావు, ఓకే, అది కూడా యాక్సెప్ట్ చేద్దామని అనుకుందాం. నువ్వు కన్వర్జన్లు చేసి ఏం చేస్తున్నావు? ఈ ధర్మం వేస్టు, మా మతమే బెస్టు అని చెప్పి మాట్లాడుతున్నావు. కంపారిజన్ ఎందుకు తీసుకొస్తున్నావు? తల్లి ఏడనైనా తల్లే కదా, ఎవరికైనా తల్లే కదా. నా తల్లి మంచిది కాదు, నీ తల్లి మంచిది అని అంటే నాకు బగబగా మండదా? మండితేనే మేము FCRAకి మేము థమ్స్ అప్ చూపుతున్నాం. సో ఇంక్రీజ్డ్ స్క్రూటినీ జరుగుతుంది. ఇప్పుడు పైసలు వెనకటికి తీసుకొస్తుండే, బోయింగ్లు కొన్నారు చూడు మనోళ్ళు. కానీ నేను ఆయనకు పెద్ద ఫ్యాన్, ఆయన పేరు బద్నాం చేయనేను కానీ ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ని. బోయింగ్లు కొన్నారు వీళ్ళు. అరే నీ అమ్మ, మా ఇంటికాడ బోర్ వేసుకుందామంటే పైసలు చూస్తలేవు నాకు. వీళ్ళు బోయింగ్లే కొన్నారు ఫ్లైట్లు ఏడికాడికి. అందులో ప్రెసిడెంట్లు అందరినీ దింపిర్రు. అరే దీనమ్మ మా వార్డు ప్రెసిడెంట్ కానీ దిప్పుదామని అనుకుంటే కార్లలో పెట్రోల్ సరిపోతలేదు, మనకు పైసలు ఉంటలేవు మన దగ్గర. వీళ్ళు బోయింగ్లలో తిరిగి ఏడికెంత తెచ్చిర్రా పైసలు అంటే ఫారిన్ పైసలు తెచ్చిరాం. డాలరా కైసే ఆతే అని అంటే ఐసే ఆతే అని చెప్పిండ్రు. ఇది కేరళలో, తమిళనాడులో, ఎస్పెషలీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు, CSI. చిత్రగుప్తులో ఇది ఎన్నోసార్లు మాట్లాడినాం. వీడికేం తెస్తుండే పైసలు, పంచుతుండే. కన్వర్జన్ చేయి, నువ్వు అది పట్టుకొని తిరుగు, ఇది పట్టుకొని తిరుగు. మన హిందూ పండుగల లెక్క బతుకమ్మలాడు, హైలైట్ చూడరు, బతుకమ్మలాడు మన హిందూ పండుగల లెక్క. మళ్ళీ వీళ్ళు విగ్రహ పూజ వద్దని అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అన్నం అనుకో, ఒక చూసినవా గిరీష్ గాడు మతతత్వ మాట్లాడుతున్నాడు అని అంటారు. వీళ్ళు చేస్తే సంసారం, గిరీష్ గాడు చేస్తేనే వ్యభిచారం. ఇప్పుడు ఆల్రెడీ ఈ పంచాయతీలో అమెరికోడు నేను మనిషిని పంపుతున్నా, సరే పంపు అని అన్నారు. వచ్చుడు ఫ్లైట్ ఏడ దిగిండు, కోల్కతాకు పోయిండాడు. మదర్ తెరిసా సంస్థలు ఉన్నాయి కదా, ఆడిపోయిండు. అరే నువ్వు విదేశాంగ ఒక రిప్రజెంటేషన్ లెక్క, అంబాసిడర్ లెక్క వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ ఢిల్లీ గల్లీలకు రావాలి, కానీ కోల్కతా గల్లీలకు ఎందుకు పోయినావు? నీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. వాళ్ళు ఆడిపోయారు కాబట్టి మన వాళ్ళకి మండింది. నువ్వు నా దగ్గర వస్తలేవు కదా బిడ్డ, నువ్వు గాడిపోయినావు కదా కటిఫ్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, నువ్వేమో కోల్కతాకు పోతావా కటిఫ్ అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్ అని చెప్పిండు. ఇక ఫ్రాన్సోడు కూడా ఉండే ఈ పంచాయతీలో, ఫ్రాన్సోడు కూడా ఉండే. నా దేశ ప్రధాని పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆడికి రాఫేల్ బిస్కెట్ వేసిండు. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల రాఫేలు కొంటాం. ఇప్పుడు ఏంది అని అన్నాడు. రాఫేలు కొన్నాక నేను నీ మీద రాళ్ళు ఎందుకు కొడతా? మోదీయే మా జోడీ అని చెప్పి ఫ్రాన్సోడు కూర్చుని. ఇది కూటనీతి అంటారు రే. దేశ హితంలో ఏ రాజకీయాలు చేసినా నాకు యాక్సెప్టెడే డైరెక్ట్గా చెప్తున్నా. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్యాక్లాష్ దాని అనేది మొత్తం మోదీ తీసుకొని వచ్చాడు. మొన్న సెషెలిస్ ఐలాండ్కి పోయిండు. అందరు ఏమనుకున్నారు, ఈ ఐలాండ్ ఏమున్నది, చిన్న పిట్కంతది ఏమున్నది అని అనుకున్నారు. చైనాకు బగబగ మండే పాకిస్తాన్ అంతా ఉరులిపిస్తున్నది, పైజామా ఆడలు కట్టుకుని చేతగానే అంత. ఆడ మా చేతులు నరుకుతారట. ఇక నాకు వస్తాయి జర మాటలు, కానీ జర కంట్రోల్ కూర్చున్నా, సంధ్యలో మాట్లాడొద్దని ఒట్టు తిన్నా గంతే. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే, ఇట్లాంటి బిల్లు వచ్చేసరికి వీళ్ళకు ఫండింగ్ రాదు. ఇప్పుడు పైసలు ఇస్తేనే కదా ఎవడన్నా మాట్లాడతాడు, పైసలు లేకపోతే ఎవడు మాట్లాడాడు అని మాట వస్తే మత్లబ్ ఉంటేనే ఎవడన్నా మాట్లాడతాడు. మత్లబ్ అనే విషయానికి వచ్చినప్పుడు అటు సీఎం అయినా పిఎం అయినా ఎవడైనా ఎంతటోడైనా మత్లబ్ అనేది ఉండాలి. ఐదర్ రాజకీయ దృక్పథం అన్న ఉండాలా, లేకపోతే మూటల మత్లబ్ అన్న ఉండాలి. దీనికి ఏం చేసిండంటే 5వ బిల్లు తీసుకొని వచ్చిండు. ఏమనంటే కాంట్రవర్షియల్ ఇదైతే ఈ సౌమిని సాంప్రదాయని సుప్పిని సొక్కమైన సొంటిని ఉంటారు కదా రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ రసవత్తరంగా ఉంటుంది ఈ బిల్లు పేరే జైల్ టు పిఎం, జైల్ టు సీఎం. అదేంది గిరీష్, ప్రధానమంత్రిని లోపలెత్తరా,
సీఎంని కూడా లోపలెత్తరా అని అంటే ఏదైనా చీఫ్ మినిస్టర్ కానీ ఆర్ ప్రధానమంత్రి కానీ 30 రోజుల కంటే ఎక్కువ జైళ్ళల్లో చిపకుడు తిన్నాడు అని అంటే డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేసేసాలి ఆయన పోస్ట్తో అనేది ఒకటి తీసుకొని వచ్చారు. అయితే గిరీష్ ఇది ఏం ఫరక్ పడుతుంది గిరీష్ అని అంటే, ఒకళ్ళు ఢిల్లీలో ఒక గుంగురు సెట్ ఉంటుండే, మీకు యాద ఉందో లేదు, ముఖ్యమంత్రి ఉండరా నాయన అని అంటే నేను మందు అమ్ముకుంటా అని అన్నాడు. 6 నెలల పాటు జైళ్ళలో కూర్చున్నాడు గుంగురు సెట్. అరవింద్ కేజ్రీవాల్ ఇది ఆయనకు ఎఫెక్ట్ పడుతుంది కదా, జర పడుతుంది కదా. నేను పోదు అని అన్నా మనోళ్ళిగా అని ఎట్లా ఏడుస్తారు అనుకున్నావు. ఇప్పుడు ఇక చూడు, ఇక బబడీలు కొట్టుకుంటారు ఏడుకాడికి. మనోడు ఎన్ని నెలలు ఉన్నాడు ఏమున్నాడు అనేది ఇక లెక్క మీరు తీసుకోండి. అయితే భారతీయ జనతా పార్టీలో కూడా లీడర్లు ఉన్నారు కదా గిరీష్ మళ్ళా అని అంటే, భారతీయ జనతా పార్టీ మేము నైతిక విలువలను పాటిస్తాం కదా, మేము పాటించకపోయినా మేము నటిస్తాం కదా, మేము నటిస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం కదా, బిల్లు తీసుకొచ్చింది మేమే కదా అని అన్నప్పుడు ఇక తప్పులు ఏమైనా అనేది కూడా పట్టించుకోడు కదా. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు మదన్ లాల్ ఖురానా కానీ ఉమా భారతి గారు కానీ ఆ కాడికి వస్తే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అడ్వాణి గారు కానీ వీళ్ళందరూ 30 రోజుల కంటే ఎక్కువ జైలు ఉన్నోళ్ళే. కాకపోతే వాళ్ళు నైతికంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు రాజీనామా చేసుకొని అడ్వైజర్లు లెక్క ఉన్నారు కదా, ప్రత్యక్ష రాజకీయాలలో ఏం లేరు కదా. సో భారతీయ జనతా పార్టీ యొక్క మోరల్ స్టేట్మెంట్స్ని వీళ్ళు టార్గెట్ చేసేటట్టున్నారా అని అంటే వీళ్ళకంత సీన్ లేకపోయా అని అనగానే నాకు జర దక్షిణాన విజయ్ గుర్తొస్తాడు. కొంతమంది మా అన్న మీదనే డైరెక్ట్ టార్గెట్ చేసిండు, బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటా రేవంత్ అన్న. ఈ మల్టిపుల్ డిటెన్షన్లు తీసుకున్న వాళ్ళు, ఇన్ని కేసులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డీకే శివకుమార్ జర సేఫే, ఆయన మీద అంత పెద్ద లీగల్ కాంప్లికేషన్స్ లేవు. కాకపోతే హేమంత్ సోరెన్కి సొరకాయ బద్దలవుతుంది ఏడుకాడికి ఖచ్చితంగా. హేమంత్ సోరెన్కి వీళ్ళకంటే ఎక్కువ మన గుంగురు సేట్కి అయితే బాగా అవుతుంది. ఇంకా కాంగ్రెస్లో ఎవరికి అవుతుంది అని అంటే మన సిద్ధన్నకి అవుతుంది. కర్ణాటకలో కొంచెం జర ఖచ్చితంగా ఉంటుంది. ఓ పొలిటికల్ డైనమా పడుతుంది, పొలిటికల్ టెన్షన్లు మొదలవుతాయి. సో ఈ 5 బిల్లులు ఇవాళ కౌరవుల మీద పంచపాండవులు దేస్తున్న కురుక్షేత్ర యుద్ధంలాగా లేవా? సో ఇవాళ కౌరవులు 100 మంది వచ్చినా పరంధాముడు రథసారథై పంచపాండవులకు హస్తినాపురాన్ని అంటగడతాడా కట్టడా అనేది ఇవాళటి ప్రశ్న. రాజకీయ కోణంలో చూడుండ్రి, దేశ భవిష్యత్తులో చూడుండ్రి. భారత్ మాతాకి జై.